డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పరమాణు నిర్మాణము అంటే స్కూల్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ విభాగానికి సంబంధించినటువంటి యూనిట్లో పరమాణు నిర్మాణము లేదా అటామిక్ స్ట్రక్చర్ గురించి మనం చదవబోతున్నాము. లేదా ఆ విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నవి, మనం ఏ విధంగా చదివినట్లయితే మనము ఈ అంశాల గురించి మనం చూడబోతున్నాము. అయితే ఇక్కడ పరమాణు నిర్మాణము గురించి నేర్చుకునేటప్పుడు 9th క్లాస్లో ఒక చాప్టర్ ఉన్నదండి, మీరు చదివే ఉంటారు. పరమాణువులో ఏముంది చూడండి, పరమాణువులో ఏముంది అని బేసిక్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లోపల కూడా పరమాణు నిర్మాణం అనే చాప్టర్ ఉన్నది. ఈ రెండింటిని సమ్మిళితం చేస్తూ మనము ఒకటిగా నేర్చుకోవడం జరుగుతున్నది. అయితే పరమాణువు లోపల ఉండబడినటువంటి మౌలిక కణాలు ఏంటి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ల గురించి, వాటి ఆవేశాల గురించి, వాటికి సంబంధించిన ధర్మాల గురించి చదవటం. తర్వాత పరమాణువు యొక్క సంఖ్య చూడండి, పరమాణు సంఖ్య అంటే ఏంటి, ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటి, పరమాణు సంఖ్య ద్వారా ఎలక్ట్రాన్, ప్రోటాన్లను ఏ విధంగా తెలుసుకోవాలి, అదేవిధంగా న్యూట్రాన్ల సంఖ్యను ఏ విధంగా తెలుసుకోవాలి ఒక పరమాణువు లోపల ఉన్నటువంటి దాని మీద. అదేవిధంగా పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య, మౌలిక కణాలు లేదా మూల కణాలు తెలిసిన తర్వాత వివిధ రకాల నమూనాల గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. అందులో మొదటి నమూనా మీరు తెలిసే ఉంటుంది, పుచ్చకాయ నమూనా లేదా జేజే థామ్సన్ నమూనా, రూథర్ఫోర్డ్ నమూనా, బోర్ నమూనా, సోమర్ఫీల్డ్ నమూనా. ఈ విధంగా పరమాణు నమూనాలు, వివిధ రకాల నమూనాలు, వాటి లోపల ఉండబడినటువంటి అంశాలు గురించి మనం చదవబోతున్నాము. అయితే ఇక్కడ గమనించండి, ప్రీవియస్ లోపల అడిగినటువంటి క్వశ్చన్ కనుక పరమాణు నిర్మాణం గురించి గమనించినట్లయితే కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసము చూడండి, కాపర్ క్రోమియంల లాంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సాధారణంగా అడుగుతున్నాడండి. కాబట్టి మీరు కాపర్ క్రోమియంల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని జాగ్రత్తగా గమనించండి. అంటే ప్రతి లర్నర్కు, అంటే ఎవరైతే ఈ ఫిజికల్ సైన్స్ రాస్తున్నారో వాళ్ళకు తప్పకుండా ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయడం పూర్తిగా మనకు తెలుసుకొని ఉండాలండి. మీకు తెలుసు, హైడ్రోజన్ నుంచి అట్లీస్ట్ కాపర్ వరకు ఎలక్ట్రాన్ విన్యాసాలను కనుక తెలిసి ఉన్నట్లయితే మనకు ఈ పరమాణు నిర్మాణం సులభంగా చదవటం లేదా అధ్యయనం చేయటం అనేది జరుగుతున్నది. అదేవిధంగా వివిధ గ్రూపు మూలకాలను కూడా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఏ గ్రూపు, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ మీకు గత క్లాసులలో గుర్తు చేయడం జరిగినది. ఫస్ట్ ఏ గ్రూపు మూలకాలు అనగానే లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం, హైడ్రోజన్తో సహా. సెకండ్ ఏ అనగా బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఇలా గుర్తుపట్టగలిగే శక్తిని కలిగి ఉన్నట్లయితే, గుర్తుంచుకున్నట్లయితే ఈజీ టెక్నిక్స్ ద్వారా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ గ్రూపులను. మీకు తర్వాత క్లాసులలో మీకు చూపించడం జరుగుతున్నది. చూడండి, ఆక్సిజన్ వేలెన్సీ లోపల ఉండబడు ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? గతంలో డిఎస్సి లోపల అడిగినటువంటి క్వశ్చన్ అండి, స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి దాంట్లో. ఆక్సిజన్ ఎన్నో గ్రూపు మూలకం? 6th గ్రూపు మూలకం. ఎప్పుడు గ్రూప్ నెంబర్స్ కనుక మనం గుర్తుపెట్టగలిగినప్పుడు ఈజీగా 6th గ్రూప్ అయినప్పుడు దాని యొక్క వేలెన్సీ లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే గ్రూప్ నెంబర్ అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది అంటే వేలెన్సీ లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్యను బట్టి గ్రూప్ నెంబర్ డిసైడ్ అవుతుందండి. ఉదాహరణకు సోడియం తీసుకోండి, సోడియం ఫస్ట్ గ్రూప్ కాబట్టి దాని వేలెన్సీ లోపల 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అదేవిధంగా గతం డిఎస్సి లోపల అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ లోపల లేదా బాహ్య కరపరం లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అడిగాడండి. అప్పుడు 6 అని ఆటోమేటిక్గా చెప్పొచ్చు. అంటే గ్రూప్ నెంబర్ తెలిస్తే మనం వ్యాలెన్సీ లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ 1s2 గమనించండి, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 అను ఎలక్ట్రాన్ విన్యాసం కలిగినటువంటి మూలకం ఏది అని అడిగాడండి. అనగానే మీకు వెంటనే అర్థమవుతుంది 1s2, 2s2, 2p6, 3s2, 3p6 చూడండి, 3p6, 4s2 అంటే మొత్తము వీటిని యాడ్ చేసుకున్నట్లయితే 20 దాకా నంబర్ వస్తున్నది. కాబట్టి 20 పరమాణు సంఖ్య ఉన్నటువంటి మూలకము కాల్షియం. ఆ విధంగా మనము కాల్షియం మూలకంగా గుర్తుపట్టవచ్చు. ఈ విధంగా ప్రీవియస్ లోపల అడిగినటువంటి డిఎస్సి, టెట్ లోపల అడిగినటువంటి ప్రశ్నలు కనుక గమనించినట్లయితే క్వశ్చన్ ఏ విధంగా ఎంట్రన్స్ లోపల అడుగుతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా ఇంకొకటి కూడా అడిగాడండి, క్రోమియం Z = 24 అని ఇస్తూ దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇచ్చాడండి. క్రోమియం
చూడండి, ఇది డిఎస్సిలో 2006 లోపల అడిగినటువంటి క్వశ్చన్. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే ఎలక్ట్రాన్ విన్యాసముల మీద ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి దానికి ఆన్సర్ మీకు తెలుసు, ఆర్గాన్ 4s1 3d5 అంటే సగము నిండిన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఆధారంగా చేసుకొని, స్టెబిలిటీని ఆధారంగా చేసుకొని దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఆ విధంగా ఉంటున్నట్లుగా మీకు చేయడం జరిగినది. అదేవిధంగా ఉత్సర్గనాల ప్రయోగాల మీద కూడా అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఉత్సర్గనాల ప్రయోగాలు గురించి, తర్వాత క్యాథోడ్ కిరణాలు, యానోడ్ కిరణాలు, వివిధ రకాల అంశాల గురించి మనం చదవబోతున్నాము. అయితే ముందస్తుగా డియర్ ఫ్రెండ్స్, మనము గమనించాల్సింది ఏంటంటే, మొదటగా ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకోండి. ఆ పదార్థాన్ని కనుక విభజిస్తూ పోయినట్లయితే చివరకు అణువులు ఏర్పడతాయని, ఆ అణువులను కూడా విభజించినట్లయితే పరమాణువులు ఏర్పడతాయని, ఈ పరమాణువును ఇంకా విభజించలేము అనుకున్నారండి. అటువంటి ఇంకా విభజించలేనటువంటి కణమును ఆటం లేదా పరమాణువు అంటారండి. అంటే ఈ పరమాణువుల గురించి భారతదేశంలో మీరు గమనించండి, స్లైడ్ మీద మీకు స్క్రీన్ మీదలో క్లియర్గా మీకు తెలిసిపోతుంది. భారతదేశంలో వేదకాలం నాడే కణాదుడు అనే ఒక మహర్షి పదార్థం అనేది అతి సూక్ష్మమైనటువంటి కణాలైనటువంటి అణు మరియు పరమాణువుల సమ్మిళితాలని తెలియచేయటం జరిగింది. చూడండి, ఆనాడే భారతదేశంలో వేదకాలం నాడే కణాదుడు, ఇక్కడ మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కణాదుడు అనే మహర్షి ఏమని తెలియజేశాడు? పదార్థము పరమాణు లేదా అణువుల చేత సమ్మిళితాలు అని తెలియజేశాడండి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్గా మీరు గుర్తుంచుకోండి. తర్వాత డెమోక్రటిస్ అని పిలువబడే గ్రీకు తత్వవేత్త పదార్థము అతి సూక్ష్మమైనటువంటి పరమాణువులను కలిగి ఉంటుందని ప్రతిపాదించడం జరిగినదండి. ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైనటువంటిది ఈ బిట్టు. డెమోక్రటిస్ అనే పిలువబడే ఒక గ్రీకు తత్వవేత్త, ఫిలాసఫర్, ఈ పదార్థం అనేది అతి సూక్ష్మమైనటువంటి పరమాణువుల చేత కలిగి ఉంటుంది అని తెలియజేశాడు. కణాదుడేమో పరమాణువు అణువుల చేత నిర్మితమని తెలియజేస్తే, డెమోక్రటిస్ ప్రకారము, ఈ తత్వవేత్త ప్రకారము పదార్థం అనేది పరమాణువుల చేత మాత్రమే నిర్మితమై ఉంటుందని తెలియచేయటం జరిగిందండి. తర్వాత నెక్స్ట్ చూడండి, డెమోక్రటిస్ తెలియచేసిన తర్వాత గ్రీక్ భాషలో ఆటమ్ అంటే విభజించడానికి వీలు లేనిది అని అర్థం. గమనించటండి, ఇక్కడ పాయింట్ గమనించండి. గ్రీకు భాషలో రేపు అడగడానికి స్కోప్ ఉంది క్వశ్చన్. ఆటమ్ అనగా అంటూ ఆప్షన్స్ మనకు వేరువేరుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గ్రీక్ లాంగ్వేజ్ ప్రకారము విభజించటానికి వీలు లేనిది అని అర్థము, ఇది గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ పరమాణు నిర్మాణంలో మీరు ఫస్ట్ ఓవరాల్ ఐడియా ఉండాలండి. పదార్థాన్ని విభజిస్తే అణువులు వస్తాయని, అణువులను విభజిస్తే పరమాణువులు ఏర్పడతాయని, ఈ పరమాణువు గోళాకారంగా ఉన్నట్లుగా మనకు తెలియచేయటం జరిగింది. ఈ గోళాకారము కలిగినటువంటి పరమాణువు లోపల మధ్య భాగములో కేంద్రకం ఉంటుందని, కేంద్రకము లోపల ప్రోటానులు, న్యూట్రానులు, ధనావేశం కలిగిన ప్రోటానులు, ఏ ఆవేశం లేనటువంటి భారం మాత్రమే కలిగినటువంటి న్యూట్రానులు కలిగి ఉండటం జరిగింది. ఈ న్యూక్లియస్ లోపల ఉండబడినటువంటి కణాలను న్యూక్లియానులు అంటారండి. ఈ న్యూక్లియస్ చుట్టూ ఏమి తిరుగుతున్నవి అంటే ఎలక్ట్రాన్లు నిరంతరము ఒక స్థిరమైనటువంటి కక్షలలో తిరుగుతున్నాయని వివిధ రకాల నమూనాలు తెలియచేయటం జరిగినది. అయితే మనం పరమాణు నిర్మాణం గురించి నేర్చుకోబోయే ముందు ఫస్ట్ పరమాణువు యొక్క స్ట్రక్చర్ లేదా నిర్మాణం అనేది ఒక ఐడియా ఉండాలండి. ఫస్ట్ పరమాణువు గోళాకారంగా ఉంటున్నట్టుగా మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని, కేంద్రకంలో ప్రోటానులు, న్యూట్రాన్లు, వీటినే న్యూక్లియానులు అంటారు. ఈ క్రింది వాళ్ళలో న్యూక్లియాను అయినది ఏది, ఈ క్రింది వాళ్ళలో న్యూక్లియాను కానిది ఏది, ప్రశ్న ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూక్లియస్ లోపల ఉండబడే పార్టికల్స్, ద ఫండమెంటల్ పార్టికల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ దట్ ఆర్ కాల్డ్ యాజ్ సింప్లీ న్యూక్లియాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అదేవిధంగా ఎక్స్ట్రా న్యూక్లియర్ ఎలక్ట్రాన్స్ అంటే చూడండి, కేంద్రకము చుట్టూ తిరుగుతున్నటువంటి కణములు చూడండి, రుణావేశము కలిగినటువంటి కణములు కేంద్రకము చుట్టూ నిర్ణీతమైనటువంటి కక్షలలో తిరుగుతున్నాయని తర్వాత వివిధ రకాల నమూనాల ద్వారా మనం తెలుసుకుంటాము, స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
అయితే ఇక్కడ రుణావేశం కలిగినటువంటి కణాలేమో ఎలక్ట్రాన్లు, ధనావేశం కలిగినటువంటి కణాలేమో ప్రోటానులు, ఏ ఆవేశం లేనటువంటి తటస్థమైనటువంటి ఆవేశరహితమైనటువంటి కణాలేమో న్యూట్రానులు. ఈ మౌలిక కణాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు వాటి యొక్క ఆవేశాల మీద గతం లోపల ఎలక్ట్రాన్ ప్రోటాన్లకు సంబంధించినటువంటి ఆవేశాల మీద క్వశ్చన్ మనకు డిఎస్సి లోపల అడగటం జరిగినది. కాబట్టి ఆ ఆవేశాల గురించి మనం చూడబోతున్నాము. అయితే ఇప్పుడు చూడండి, గ్రీక్ భాషలో ఆటం అంటే విభజించటానికి వీలు లేనిది అనే ఆ విషయం మనకు అర్థమైంది. తర్వాత డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని కనుక చూసినట్లయితే చూడండి, ఫస్ట్ పాయింట్ గమనించండి. డాల్టన్ పరమాణు సిద్ధాంతము. జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త పదార్థము అనేది పరమాణువులు అనబడే కణములను కలిగి ఉండి ఇవి విభజించటానికి వీలైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనవి అనే విషయాన్ని జాన్ డాల్టన్ తెలియచేయటం జరిగినది. ఈ జాన్ డాల్టన్ తెలియచేసినటువంటి సిద్ధాంతం ప్రకారం మొదటి పాయింట్, పరమాణువులు అనబడే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలను విభజించడానికి వీలు లేనటువంటి కణాలను కలిగి ఉంటుందన్నటువంటి విషయము మనకు మొదటి పాయింట్గా మనం చదవటం జరిగింది. తర్వాత రెండవ పాయింట్ చూడండి, ఒకే మూలకానికి చెందినటువంటి పరమాణువులన్నీ ఒకే రకంగా ఉంటాయి, అన్ని ధర్మాలలో ఒకే రకంగా ప్రవర్తిస్తాయండి. మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, గోల్డ్ని తీసుకుందాం, బంగారాన్ని తీసుకొని చూడండి. బంగారమును గనుక ఏయు దాని యొక్క సింబల్, బంగారమును గనుక తీసుకొని దాన్ని విభజిస్తే చివరికి బంగారపు పరమాణువులు ఏర్పడతాయి. బంగారపు పరమాణువులు ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్కడైనా కూడా వాటి యొక్క ధర్మాలన్నీ ఒకే విధంగా ఉంటుంటాయండి. అంటే ఒకే మూలకానికి చెందినటువంటి పరమాణువులన్నీ ఒకే రకంగా అన్ని ధర్మాలలో ప్రవర్తిస్తాయనే విషయాన్ని జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త ఇంకొక అంశంగా తెలియచేయటం జరిగినది. తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ని గమనించండి. ఆ తర్వాత ఏంటంటే, ఒక మూలకానికి చెందినటువంటి పరమాణువులన్నీ ఒకే రకంగా ఉంటాయి, అన్ని ధర్మాలలో ఒకే రకంగా ప్రవర్తిస్తాయని. తర్వాత వేరువేరు మూలక పరమాణువులన్నీ భిన్న రీతులలో ధర్మాలను కలిగి ఉంటాయి. అంటే వేరువేరు మూలక పరమాణులు వేరువేరు, ఉదాహరణకు గోల్డ్ తీసుకోండి, సిల్వర్, వెండిని తీసుకోండి. బంగార పరమాణువు యొక్క ధర్మాలు వేరు, వెండి యొక్క పరమాణువు యొక్క ధర్మాలు వేరువేరుగా ఉంటాయి అన్నటువంటి విషయం ఆనాడే జాన్ డాల్టన్ తన పరమాణు సిద్ధాంతం ద్వారా తెలియచేయటం జరిగినది. అంటే ఇప్పుడు మనకు మూడో అంశము మనకు తెలిసింది జాన్ డాల్టన్ ప్రకారము. అయితే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ఏంటంటే, ఒక మూలకానికి చెందిన పరమాణువులన్నీ ఒకే రకంగా ఉంటాయని, అన్ని ధర్మాల్లో ఒకే రకంగా ప్రవర్తిస్తాయన్న విషయము. తర్వాత ఒక మూలకానికి చెందిన పరమాణువులన్నీ ఒకే రకంగా ఉంటూ అన్ని ధర్మాల్లో ఒకే విధంగా ప్రవర్తించటమే కాకుండా వేరువేరు మూలక పరమాణువులు అయితే వేరువేరు రకాలుగా కలిగి ఉంటాయన్నటువంటి అంశం మనకు తెలిసింది. ఆ తర్వాత ఒకే మూలకానికి చెందిన పరమాణువులు లేదా వేరువేరు మూలకాలకు చెందినటువంటి పరమాణువులు కలిసి కొత్త రకమైన కణాలను ఇస్తాయండి ఈ జాన్ డాల్టన్ ప్రకారము. అటువంటి కణాలనే సమ్మేళనాలు లేదా సంయోగ పదార్థాలుగా మనం భావించవచ్చు. సమ్మేళనాలు అంటే ఒకే మూలకానికి చెందిన పరమాణువులు లేదా వేరువేరు మూలకాలకు చెందిన పరమాణువులు కలిసి సమ్మేళనాలుగా ఏర్పడతాయి. నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిలో కలిసినప్పుడు సమ్మేళనాలుగా ఏర్పడతాయన్న విషయం తర్వాత మీకు తెలుస్తుంది. ఇతని ప్రకారము ఒకే మూలకానికి చెందినవి కావచ్చు, వేరువేరు మూలకానికి చెందినటువంటి పరమాణువులు కలిసి సమ్మేళనాలుగా ఏర్పడతాయి అన్నటువంటి విషయం మీకు అర్థమవుతున్నది. తర్వాత పదార్థపు కణములలో కేవలము పరమాణువులు మాత్రమే రసాయనిక చర్యలలో పాల్గొంటాయి అన్నాడండి. ఇక్కడికి చూడండి, ఒక పదార్థాన్ని తీసుకుందాము. ఇతని ప్రకారము ఆ పదార్థాన్ని విభజిస్తే ఫస్ట్ ఏమి ఏర్పడుతున్నాయి? అణువులు ఏర్పడుతున్నాయి. అణువులను మళ్ళీ విభజించినట్లయితే చివరికి ఏమి ఏర్పడతాయి చెప్పండి? పరమాణువులు. ఉదాహరణకు H2 అనే అణువును తీసి దాన్ని విభజిస్తే H అనే ఒక పరమాణువులుగా, O2 అనే అణువులను విభజిస్తే O అనే పరమాణువులుగా మారుతుంటాయి. అయితే ఇతని సిద్ధాంతం ప్రకారం, జాన్ డాల్టన్ ప్రకారము పదార్థము కణములలో కేవలము పరమాణువులు మాత్రమే రసాయనిక చర్యలలో పాల్గొంటాయి అనే విషయాన్ని తెలియచేయడం జరిగినదండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఈ సిద్ధాంతం లోపల ఉండబడినటువంటి ప్రతిపాదనలు అడగటానికి కూడా స్కోప్ ఉన్నది. కాబట్టి మీరు ఆ విధంగా మీరు గుర్తుంచుకొని ఇక్కడ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా రూథర్ఫర్డ్ సిద్ధాంతం
జాన్ డాల్టన్ సిద్ధాంతం లోపల ఉండబడినటువంటి అంశాల గురించి మనం చదవడం జరిగినది. తర్వాత వేరొక అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాము. మీరు పరమాణు నిర్మాణం గురించి మనం చదువుతున్నాము. పరమాణు నిర్మాణం గురించి చదివేటప్పుడు పరమాణువు లోపల ఉండబడినటువంటి వివిధ మౌలిక కణాలైనటువంటి ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రానులు ఇప్పుడే మనం చదివాము. పరమాణు మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని, కేంద్రకం లోపల ప్రోటానులు, న్యూట్రాన్లు ఉంటాయని, వాటిని న్యూక్లియానులు అంటారని, అదేవిధంగా కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి రుణావిష్టమైనటువంటి కణాలు ఉంటాయని వాటిని ఎలక్ట్రాన్లుగా పేరు పెట్టడం జరిగినది. అయితే ఇవి మొత్తము 3 ప్రాథమిక కణాలే కాకుండా ద్వితీయ కణాలు కూడా న్యూక్లియస్ లోపల ప్రోటాన్, న్యూట్రాన్ల అన్యోన్యమైన చర్యల ఫలితంగా కొన్ని సుమారుగా 100 దాకా కణాలు ఏర్పడినప్పటికీ కూడా వాటి యొక్క లైఫ్ టైం లేదా జీవితకాలం తక్కువగా ఉండేది. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్లకు, న్యూట్రాన్లకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగినది. డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఎలక్ట్రాన్, ప్రోటాన్ల యొక్క ఛార్జ్ని అడగటమే కాకుండా వాటి యొక్క భారము, వాటి కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు అంటే ఎలక్ట్రాన్లను కనుగొన్న శాస్త్రవేత్త లేదా ప్రోటాన్లను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త లేదా క్యాథోడ్ కిరణాలు, యానోడ్ కిరణాల గురించి అడగడం జరుగుతున్నదండి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలండి. ఉత్సర్గ నాళ ప్రయోగాలకు సంబంధించినటువంటి అంటే ఉత్సర్గ నాళ ప్రయోగాల ద్వారా క్యాథోడ్ కిరణములు, యానోడ్ కిరణముల గురించి మనము చదువుకుంటాము. ఈ క్యాథోడ్ కిరణాలు అనేవేమో రుణావేశిత కిరణాలని, యానోడ్ కిరణాలు ధనావేశిత కిరణాలని. క్యాథోడ్ కిరణాలేమో క్యాథోడ్ నుండి ప్రయాణమై యానోడ్ వైపు ప్రయాణం చేస్తే, యానోడ్ కిరణాలేమో యానోడ్ అనే ధ్రువం నుంచి క్యాథోడ్ వైపు ప్రయాణం చేస్తుంటాయి. ఇవి ఎగ్జాక్ట్లీ ఆపోజిషన్ లోపల ఉంటుంటాయి. కాథోడ్ కిరణాలకు రుణావేశం ఉంటుందని, యానోడ్ కిరణాలకు ధనావేశం ఉంటుందని, వీటిని కెనాల్ కిరణములు, ధనావేశిత కిరణాలు అని కూడా అంటారని వాటిపైన గత డిఎస్సి లోపల చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అడగటం జరిగినది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలను మీరు స్క్రీన్ పైన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొదటగా రుణధ్రువ కిరణాల గురించి మనం చదువుదామండి. అంటే ఉత్సర్గనాళ ప్రయోగం లోపల ఉండబడినటువంటి పరిస్థితులు చాలా ముఖ్యమైనటువంటివి. అంటే ఉత్సర్గ నాళము లోపల మనము తీసుకోవాల్సినటువంటిది అంటే యానోడ్ క్యాథోడ్ల గుండా చూడండి, యానోడ్ క్యాథోడ్ల గుండా సుమారుగా 10,000 వోల్టేజ్ల విద్యుత్తును సరఫరా చేస్తూ దాని లోపల ఉండబడినటువంటి పీడనాన్ని అంటే ఉత్సర్గ నాళము లోపల ఉండబడినటువంటి వాయువు యొక్క పీడనాన్ని 0.01 మిల్లీమీటర్ల పీడనానికి తగ్గింప చేసినట్లయితే, అంటే చాలా తక్కువ పీడనాల వద్ద మాత్రమే, ఇక్కడ మీరు గమనించండి, చాలా తక్కువ పీడనాల వద్ద మాత్రమే మనం ఈ ఉత్సర్గనాళ ప్రయోగాలను చేసినప్పుడు క్యాథోడ్ నుంచి కొన్ని రకాల కిరణాలు, యానోడ్ నుంచి కొన్ని రకాల కిరణాలు ప్రయాణం చేయడం జరిగినది. కాబట్టి ఆ కిరణాలను ప్రయోగం చేసిన చివరికి దాని ఫలితంగా ఎలక్ట్రాన్లను, ప్రోటాన్లను గమనించడం జరిగినది. అయితే ఇక్కడ మీరు గమనించండి, మొదటి పాయింట్ ఏంటంటే ఇంగ్లాండ్కు చెందినటువంటి విలియం క్రూక్స్ 1878వ సంవత్సరంలో జరిపినటువంటి ఉత్సర్గనాళ ప్రయోగాల వలన పరమాణువులోని మౌలిక కణాల యొక్క విషయం గురించి గమనించండి, పరమాణువులోని మౌలిక కణాల విషయం గురించి తెలియచేయడం జరిగినది. విద్యుత్ ఉత్సర్గనాళిక స్తూపాకారపు గాజు గొట్టంలా ఉండి ఇరు చివర్లోనూ లోహపు విద్యుత్ ద్వారాలు అంటే యానోడ్ క్యాథోడ్లు మరియు పక్క గొట్టాన్ని కలిగి ఉంటుందండి. పక్కన ఒక గొట్టాన్ని కలిగి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీరు పాయింట్ గమనించినట్లయితే లోహపు విద్యుత్ ద్వారాలు ఒకటి ధన విద్యుత్ ద్వారము లేదా యానోడ్ గాను, రెండవది రుణ విద్యుత్ ద్వారము లేదా క్యాథోడ్ గాను పనిచేస్తూ ఉంటాయి ఈ ఉత్సర్గనాళ ప్రయోగాల లోపల. డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉన్నారు, అటామిక్ స్ట్రక్చర్ గురించి చదువుతున్నాము. అటామిక్ స్ట్రక్చర్ లోపల లేదా పరమాణు నిర్మాణం లోపల పరమాణు గోళాకారంగా ఉంటున్నట్టుగా మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని, మధ్య భాగంలో ప్రోటానులు మరియు న్యూట్రానులు, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఉంటాయన్న విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఉత్సర్గనాళ ప్రయోగాలలో మనం క్యాథోడ్ కిరణాలు, యానోడ్ కిరణాల గురించి మనం చదువుతున్నాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే విద్యుత్ ద్వారాలను అంటే ఎలక్ట్రోడ్స్ను అధిక వోల్టేజ్ విద్యుత్ జనకానికి సుమారుగా 10,000 వోల్టుల విద్యుత్తును కలుపుతారండి. 10,000 వోల్ట్స్. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే 10,000 వోల్ట్స్. తర్వాత నెక్స్ట్ది ఈ పాయింట్ గమనించండి, విద్యుత్ ఉత్సర్గ నాళికలోని గాలిని తీసివేసి, గతంలో మీరు గమనించండి పీడనాన్ని 0.01 కాదండి 0.001
మిల్లీమీటర్ల పీడనానికి తగ్గించినప్పుడు గమనించండి, ఇక్కడ పీడనము 0.01 కాదు 0.01 మిల్లీమీటర్ల పీడనానికి తగ్గించినప్పుడు ఉత్సర్గ నాళిక అంతటా కూడా ఆకుపచ్చని వెలుగు కనిపిస్తుందండి. ఇది ఉత్సర్గ నాళ ప్రయోగాలలో చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ విద్యుత్ ఎంత 10,000 వోల్ట్స్, పీడనం ఎంత 0.001 మిల్లీమీటర్స్ పీడనం అండి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యుత్ ఉత్సర్గ నాళం లోపల ఒక ఆకుపచ్చని వెలుగు కనపడుతుందండి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. ఆ తర్వాత చూడండి, ఉత్సర్గ నాళికలోని మార్పులను గమనించడానికి ధన విద్యుత్ ద్వారానికి ముందు జింక్ సల్ఫైడ్ తెరను అమర్చాలండి. జింక్ సల్ఫైడ్ ZnS, దాని యొక్క ఫార్ములా ZnS. జింక్ సల్ఫైడ్ అనే తెరను మనము అమర్చినట్లయితే దాంట్లో ఏ ఏ మార్పులు జరుగుతున్నాయి అనేది మనము గమనించడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రప్రథమంగా 1897 సంవత్సరంలో జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త ఇక్కడ ఉత్సర్గ నాళిక లోపల ప్రకాశవంతమైనటువంటి కిరణాలు రుణ విద్యుత్ ద్వారం నుండి, అంటే క్యాథోడ్ నుండి ధన విద్యుత్ ద్వారం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి కిరణాలను 1897లో గుర్తుపెట్టుకోండి, 1897 లోపల 1897 సంవత్సరం లోపల జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త ఒక రకమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కిరణాలు క్యాథోడ్ నుండి యానోడ్ వైపు, ఇటువైపు క్యాథోడ్ అనుకోండి, ఇటువైపు యానోడ్ అనుకోండి, క్యాథోడ్ నుండి యానోడ్ వైపు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రకాశవంతమైనటువంటి కిరణాలను గమనించడం జరిగింది 1897 లోపల జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త. ఇది గతం లోపల అడిగినటువంటి డిఎస్సి లోపల అడిగినటువంటి బిట్ కాబట్టి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడో దీన్ని బట్టి మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ యానోడ్, క్యాథోడ్ అనే పదాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆ తర్వాత చూడండి, ఆ ద్వారం నుండి ప్రయాణించడం కనిపెట్టి ఆ కిరణాలకు రుణ ధ్రువ కిరణాలు అని నామకరణం చేశాడండి జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త. క్యాథోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి ఒక రకమైనటువంటి కిరణాలు అంటే ధన ధ్రువం వైపు ప్రయాణం చేస్తున్నాయండి. వాటికి ఏమని పేరు పెట్టాడంటే క్యాథోడ్ కిరణాలు అని నామకరణం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే జేజే థామ్సన్. ఇది ముఖ్యమైనటువంటి బిట్ అండి, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత చూడండి, రుణ ధ్రువ కిరణాలు రుణ విద్యుత్ ద్వారం నుండి ధన విద్యుత్ ద్వారానికి రుజు మార్గంలో ప్రయాణం చేస్తాయండి. రుజు మార్గంలో నేరుగా ఇలా ప్రయాణం చేస్తూ ఉంటుంటాయి. ఇవి రుజు మార్గంలో ప్రయాణం చేస్తున్నవి అనేది ఒక లక్షణంగా మనం భావించవచ్చు. అంటే రుణ ధ్రువ కిరణాలు క్యాథోడ్ కిరణాలకు అనేది. తర్వాత రుణ ధ్రువ కిరణాలను విద్యుత్ క్షేత్రం ద్వారా పంపినట్లయితే, రుణ ధ్రువ కిరణాలు అంటే క్యాథోడ్ కిరణాలు విద్యుత్ క్షేత్రం ద్వారా పంపినట్లయితే అవి విద్యుత్ క్షేత్రపు యానోడ్ వైపుకు యానోడ్ దిశను మార్చి చలిస్తూ ఉంటుంటాయి అనే విషయము మనకు తెలిసినటువంటిదే. తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ మీరు గమనించండి, రుణ ధ్రువ కిరణాలు ప్రయాణించే దిశలో వస్తువును కనుక ఉంచినట్లయితే దాని నీడను కూడా గమనించవచ్చండి. రుణ ధ్రువ కిరణాలను ప్రయాణించే దిశలో ఒక వస్తువును ఉంచినట్లయితే దాని నీడను మనము గమనించవచ్చు. అదేవిధంగా రుణ ధ్రువ కిరణాలు యాంత్రిక చలనాన్ని కలిగి ఉంటున్నాయనే బిట్ను గత డిఎస్సి లోపల అడిగారండి. అంటే ఇక్కడ ఉత్సర్గ నాళ ప్రయోగాలకు సంబంధించినవి సుమారుగా 2 లేక 3 ప్రశ్నలు గత డిఎస్సిలలో అడిగారు. కాబట్టి ప్రతి పాయింట్ కూడా చాలా ముఖ్యమైనదే కాబట్టి జాగ్రత్తగా గమనించండి. రుణ ధ్రువ కిరణాలు అనేవి యాంత్రికమైనటువంటి చలనాన్ని కలుగచేస్తాయనే విషయం మనకు అర్థమవుతున్నది. ఆ తర్వాత జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త రుణ ధ్రువ కిరణాలను రుణావేశిత కణాల యొక్క సమూహం అని ప్రతిపాదించడం జరిగిందండి. ఇప్పుడు క్యాథోడ్ కిరణాలు ఇలా ప్రయాణం చేస్తున్నవి. ఈ క్యాథోడ్ కిరణాలు దేనితోని నిర్మితమై ఉంటున్నాయంటే రుణావేశిత కణాల చేత నిర్మితమై ఉంటున్నాయి అనే విషయాన్ని జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త మాత్రమే తెలియచేయటం జరిగినది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త అన్ని ప్రయోగాలలోనూ రుణ ధ్రువ కిరణాల యొక్క కణాలు ఆవేశానికి మరియు వాటి ద్రవ్యరాశులకు గల నిష్పత్తి ఒకేలాగా ఉంటుందని గమనించడం జరిగిందండి. ఈ పాయింట్ని గమనించండి. జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త
ఆయన యొక్క ప్రయోగాలలో ఉత్సర్గనాల ప్రయోగాలలో గమనించినట్లయితే రుణధ్రువ కిరణాల యొక్క కణాల ఆవేశానికి మరియు వాటి యొక్క ద్రవ్యరాశికి గల నిష్పత్తి ఎక్కడ చూసినా కూడా ఒకే విధంగా ఉంటున్నటువంటి విషయాన్ని తను గమనించటం జరిగినది. ఆ తర్వాత జీజే స్టోనీ, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. జీజే స్టోనీ అనే శాస్త్రవేత్త రుణావేశిత కణాలకు ఎలక్ట్రాన్ అనే పేరు పెట్టాడండి. చూడండి, ఇక్కడ క్యాథోడ్ కిరణాల గురించి తెలియచేసిందేమో మొట్టమొదట ఎవరు అంటే జేజే థామ్సన్. కానీ ఆ రుణావేశిత కణాలకు ఎలక్ట్రాన్ అనే పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త జీజే స్టోనీ. వెరీ ఇంపార్టెంట్, ఇనిషియల్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జీజే స్టోనీ అనే శాస్త్రవేత్త ఆ రుణావేశిత కణాలకు ఎలక్ట్రాన్ అనే నామకరణం చేయటం జరిగినది. అంటే ఇతని ప్రకారం ఏమర్థమవుతుందంటే రుణావేశితమైనటువంటి క్యాథోడ్ కిరణాలు అనేవి అతి సూక్ష్మమైనటువంటి కణముల చేత నిర్మితమై ఉంటున్నాయని, ప్రతి సూక్ష్మమైనటువంటి కణము కూడా ఎలక్ట్రాన్లతో నిర్మితమై ఉంటున్నవి అనే విషయం మనకు అర్థమైపోతున్నది. రుణావేశిత కణాల యొక్క సముదాయమే రుణధ్రువ కిరణాలు అనే విషయం మనకు అర్థమవుతుందండి ఈ ఉత్సర్గనాల ప్రయోగాల ద్వారా. ఆ తర్వాత ఇంకొకటి పాయింట్ని గమనించండి, ధనధ్రువ కిరణాల గురించి. చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు నెగిటివ్ రేస్ గురించి అంటే రుణధ్రువ కిరణాల గురించి కనుక తెలిస్తే ధనధ్రువ కిరణాల గురించి అతి సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడనేమో జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త ప్రయోగాలు చేస్తే రుణధ్రువ కిరణాల మీద, ఇక్కడ ధనధ్రువ కిరణాల మీద ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే గోల్డ్ స్టైన్. గుర్తుంచుకోండి, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. గోల్డ్ స్టైన్ అనే శాస్త్రవేత్త ధనధ్రువ కిరణాలను కనిపెట్టాడండి. రేపు అడగొచ్చు, ధనధ్రువ కిరణాలను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? గోల్డ్ స్టైన్ అనే శాస్త్రవేత్త ధనధ్రువ కిరణాలను కనిపెట్టడం జరిగినది. తర్వాత ధనధ్రువ కిరణాలను యానోడ్ కిరణాలు లేదా కెనాల్ కిరణాలు అంటారండి. గుర్తుంచుకోండి, ధనధ్రువ కిరణాలను యానోడ్ కిరణాలు లేదా కెనాల్ కిరణాలు అని కూడా అంటారు. అయితే ఇంకొక పాయింట్ మీరు గమనించండి, ధనధ్రువ కిరణాలు అనేవి అతి సూక్ష్మమైనటువంటి కణాలైనటువంటి ప్రోటానుల చేత నిర్మితమై ఉంటాయి అనే విషయాన్ని తెలియచేయటం జరిగినది. ధనధ్రువ కిరణాలు అనేవి ఏంటివో కాదు, ధనావేశితము కలిగినటువంటి ప్రోటానుల యొక్క సముదాయమే అనే విషయం మనకు అర్థమవుతున్నది. అక్కడనేమో రుణధ్రువ కిరణాలేమో రుణావేశితము కలిగినటువంటి ఎలక్ట్రాన్ల యొక్క నిర్మితనాలు అని తెలియచేస్తే, ధనధ్రువ కిరణాలను యానోడ్ కిరణాలు అంటారు లేదా కెనాల్ కిరణాలు అంటారు. ఈ కిరణాలు అనేవి ఒక ధనావేశితం చేత కణాలు వాటితో నిర్మితమై ఉంటాయని, అటువంటి కణాలను ప్రోటాన్స్గా తెలియచేయటం జరిగినది. అదేవిధంగా ఇంకొక పాయింట్ మీరు గమనించి చూసినట్లయితే మీరు చూడండి, ధనధ్రువ కిరణాలు మరియు రుణధ్రువ కిరణాలు పరస్పరము ఎదురెదురు దిశలలో ప్రయాణం చేస్తుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఇది క్యాథోడ్ అనుకోండి, ఇది యానోడ్ అనుకుంటే క్యాథోడ్ కిరణాలు ఇలా ప్రయాణం చేస్తే యానోడ్ కిరణాలు ఇలా పరస్పరము ఆపోజిషన్ దిశ లోపల ప్రయాణం చేస్తుంటాయి అనే విషయం మనకు అర్థమవుతున్నది. ఇది కూడా ఈ ఉత్సర్గనాల ప్రయోగాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా మీరు గమనించండి. యానోడ్ కిరణాలను విద్యుత్ క్షేత్రం ద్వారా పంపినట్లయితే విద్యుత్ క్షేత్రము చూడండి రుణధ్రువం వైపు, యానోడ్ కిరణాలు అనేవి ధనావేశాన్ని కలిగి ఉంటాయి కాబట్టి రుణధ్రువం వైపు ఆకర్షింపబడి చలిస్తుంటాయండి. అంటే అటువైపు విచలనం చెందుతూ ప్రయాణం చేస్తాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ యానోడ్ కిరణాలకు ధనావేశం ఉండటం వల్లనే. యానోడ్ ఇక్కడ యానోడ్ అనే ధ్రువం ఉంది, ఇక్కడి నుంచి వెలువడుతున్నటువంటి కిరణాలు యానోడ్ కిరణాలు, వీటికి ధనావేశితం ఉన్నప్పుడు రుణావేశితం వైపు వంగి ప్రయాణం చేస్తుంటాయి అన్న విషయం మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఈ ఉత్సర్గనాల ప్రయోగాల ద్వారా. ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఇంకొక పాయింట్ గమనించి చూడండి, యానోడ్ కిరణాలను, ఈ పాయింట్ గమనించండి, యానోడ్ కిరణాలు అయస్కాంత క్షేత్రం ద్వారా పంపినప్పుడు, యానోడ్ కిరణాలను అయస్కాంత క్షేత్రం ద్వారా పంపినప్పుడు ఒక ధ్రువం వైపు చూడండి, దానికి అపోజిషన్ కలిగినటువంటి ఒక ధ్రువం వైపు ఆకర్షింపబడి విచలనము చెంది ప్రయాణం చేస్తుంటుంటాయండి. ఇది యానోడ్ కిరణాల యొక్క లక్షణాల్లో ఇంకొకటిమైనటువంటి అంశము. ఆ తర్వాత చూడండి, ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి కంటే 1837 రెట్లు ఎక్కువగా ఉంటుందండి.
ఈ పాయింట్ మీద కూడా గతం లోపల ఎన్నో ఎంట్రన్స్లలో అడిగిండు. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి కంటే 1837 రెట్లు ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి విషయము తెలుస్తున్నది ప్రయోగాల ఫలితంగా. ఆ తర్వాత నెక్స్ట్ క్రీస్తు శకము గమనించండి. క్రీస్తు శకము 1932 లోపల జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త న్యూట్రాన్ను కనిపెట్టడం జరిగిందండి. చూడండి, మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ఒక పరమాణు గోళాకారంగా ఉంటుందని, మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని, దాంట్లో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని, కేంద్రకము చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయని, ఈ ఎలక్ట్రాన్ల గురించి జీజీ థామ్సన్ అనే శాస్త్రవేత్త తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రాన్లకు నామకరణం చేసింది జీజే స్టోనీ అనే విషయం తెలిసింది. కేంద్రకము లోపల ఉండబడినటువంటి ధనావేశమైనటువంటి ప్రోటానులు అనేవి కిరణాల లోపల నిర్మితాలు అనే విషయం తెలిసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కణం మాత్రమే ఉన్నది. ఒకవేళ పరమాణువు యొక్క భారము మొత్తము కూడా పరమాణువు లోపల ఈ రెండు కణాలే కనుక ఉంటే, ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటే, ప్రోటాన్లకు ధనావేశము ఎలక్ట్రాన్లకు రుణావేశం కలిగినటువంటి ఓన్లీ ఈ రెండు వ్యతిరేకమైనటువంటి ఆవేశం కలిగినటువంటి రెండు కణాలే పరమాణువులు ఉంటే, ఆ రెండు కణాల యొక్క భారము మొత్తము పరమాణువు యొక్క భారానికి సమానంగా ఉండాలి. కానీ ఆ విధంగా ఉండటం లేదు. కాబట్టి 1932 సంవత్సరం లోపల జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త న్యూట్రాన్ను, చార్జ్లెస్ పార్టికల్స్ను న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా ఇతను గమనించడం జరిగినది. కాబట్టి న్యూట్రాన్లను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు జేమ్స్ చాడ్విక్ అండి. ఎలక్ట్రాన్లను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు జీజీ థామ్సన్. ప్రోటాన్లను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు మీకు తెలుసు, గోల్డ్స్టెయిన్. ఓకే, ఈ మూడు ముఖ్యమైనటువంటివి గతం లోపల అనేక ఎంట్రన్స్లలో అడిగినటువంటి బిట్లు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి. యానోడ్ కిరణాలను అయస్కాంత క్షేత్రం ద్వారా పంపినట్లయితే ఆ క్షేత్రపు దక్షిణ ధ్రువం వైపు ఆకర్షింపబడి ప్రయాణం చేస్తూ ఉంటాయన్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. యానోడ్ కిరణాలను అయస్కాంత క్షేత్రం ద్వారా పంపినప్పుడు అది విచరణం చెందుతూ, అంటే దక్షిణ ధ్రువం వైపు ఆకర్షింపబడి ప్రయాణం చేస్తున్నవి అనే విషయము మనకు అర్థమవుతున్నది. ప్రాథమిక కణాలు అన్నా లేదా మూల కణాలు అన్నా, ఫండమెంటల్ పార్టికల్స్ అన్నా ఒకటే. అయితే ఈ పరమాణు నిర్మాణంలో ప్రధానంగా మనం చదవబోయే అంశం ఏంటంటే, పరమాణువు లోపల ఏ కణాలు ఉన్నాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు, వాటి యొక్క అమరిక ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు ఏ విధంగా ఉన్నవి, తర్వాత వివిధ రకాల సిద్ధాంతాలు, వివిధ రకాల నమూనాల గురించి, అనేక రకాల వర్ణపటాల గురించి, ఇంకా తదితర అంశాల గురించి మనం ఈ చాప్టర్లో చర్చించబోతున్నాము. అయితే ఇక్కడ పరమాణువు లోపల ఉండబడిన ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. చూడండి, ఈ క్రింది వానిలో ప్రాథమిక కణము కానటువంటిది ఇది. గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగాడండి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, క్లోరిన్. ప్రాథమిక కణము కానటువంటిది ఏంటిదంటే ఆన్సర్ ఇమీడియట్గా మీరు చెప్పొచ్చు, క్లోరిన్ అనేది. ఎందుకంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు అనేవి పరమాణువు లోపల ఉండబడే ప్రాథమిక కణాలు అనే విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. తర్వాత డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారు పరమాణు నిర్మాణం లోపల ఉండబడినటువంటి వివిధ మౌలిక కణాల యొక్క నిర్మాణము, వాటి యొక్క అంశాలను సంబంధించినటువంటివి. తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, పరమాణువు లోపల ఉండబడినటువంటి మూడు మౌలిక కణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. వాటి యొక్క సింబల్ ఏంటి చెప్పండి, ఆటోమేటిక్ గుర్తుపట్టవచ్చు. ఎలక్ట్రాన్ స్మాల్ ఈతోని చూపిస్తారండి, ప్రోటాన్ అయితే స్మాల్ పీతోని చూపిస్తుంటాము, న్యూట్రాన్ స్మాల్ ఎన్తో చూపిస్తుంటాము. ఎలక్ట్రాన్ మీ అందరూ తెలుసు, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి -1 యూనిట్ గాను, అదే ప్రోటాన్కు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి +1 యూనిట్ గాను, అదే న్యూట్రాన్కి అయితే 0 యూనిట్గా చేస్తారండి. అదే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని చూడండి, 1/1837 వంతు అండి. హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశిలో ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి అనేది 1/1837 వంతు ఉంటుంది అన్న విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. ఇక ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి 1 యూనిట్కి సమానం అండి. ఇక్కడ 1 యూనిట్. న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి కూడా 1 యూనిట్కి సమానం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ గురించి అడుగుతున్నాడండి. మీ అందరికీ తెలుసు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ 1 పాయింట్, చూడండి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్లకు 1.602 × 10⁻19 కూలుమ్స్. మీరు కూలుములలో గతం లోపల అడిగినటువంటి డిఎస్సి లోపల అడిగినటువంటి బిట్ అండి. మైనస్ ఇక్కడ గమనించండి, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్, ప్రోటాన్ యొక్క ఛార్జ్ రెండు కూడా సమానంగా ఉంటాయి. అయితే ఇవి వ్యతిరేకమైనటువంటి ఆవేశాలను కలిగి ఉంటాయి కాబట్టి -1.609 × 10⁻19 కూలుంబుల విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉన్నట్లయితే అది ఎలక్ట్రాన్లకు. అదేవిధంగా అదే ప్రోటాన్లకు వచ్చినట్లయితే +1.602 × 10⁻19 కూలుంబుల ఆవేశాన్ని కలిగి ఉంటున్నది. అదేవిధంగా
ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని గమనించి చూడండి 0.00055 AMU అటామిక్ మాస్ యూనిట్స్. చూడండి అదేవిధంగా ప్రోటాన్ యొక్క మాస్ని కనుక గమనించి చూసినట్లయితే 1.0073. అదేవిధంగా న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశిని గమనించి చూడండి 1.0087. అంటే న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి కంటే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రేపు ఎంట్రన్స్ లోపల ఇలా ప్రశ్న వేయొచ్చండి. పరమాణువు లోపల ఉండబడినటువంటి ఏ ప్రాథమిక కణము అత్యధిక భారాన్ని కలిగి ఉంటుంది? న్యూట్రానులు, తర్వాత ప్రోటాన్లు, తర్వాత ఎలక్ట్రాన్లు. వాటి యొక్క భారాల యొక్క క్రమం అడగొచ్చండి. అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని గతంలో 1.602 × 10⁻19 కూలమ్స్. ఇక్కడ 1కి బిఫోర్ మైనస్ను చూపించినట్లయితే ఎలక్ట్రాన్ ఛార్జ్, 1కి బిఫోర్ ప్లస్ను చూపించినట్లయితే ప్రోటాన్ల ఛార్జ్ను. అదేవిధంగా ఎలక్ట్రాన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త జేజే థామ్సన్ గాను, ప్రోటాన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త గోల్డ్ స్టెయిన్ అనే శాస్త్రవేత్త, న్యూట్రాన్లను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త మీకు తెలుసు 1932 లోపల న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా కనుక్కున్నటువంటి, అంటే జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా న్యూట్రాన్లను కూడా కనుక్కొని చివరికి పరమాణువు లోపల ప్రాథమికమైనటువంటి కణాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు ఉంటాయన్నటువంటి విషయం మనం గతం లోపల చూడడం జరిగింది. ఇందులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ల యొక్క సింబల్స్, వాటి యొక్క పరస్పర ఆవేశము, తర్వాత వాటి యొక్క ఛార్జెస్, తర్వాత ఏఎంయులలో వాటి యొక్క భారాల గురించి ఒకసారి సుస్పష్టంగా మీరు గమనించినట్లయితే రేపు ఎంట్రన్స్లలో ఏ వాల్యూను కూడా వదిలిపెట్టకుండా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో అడిగినటువంటి బిట్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ గురించి అడిగాడు కాబట్టి రేపు ప్రోటాన్ ఛార్జ్ అడగవచ్చు. న్యూట్రాన్ ఛార్జ్ అడగడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది ఆవేశరహితమైనటువంటి కణాలు, వీటి యొక్క ఛార్జ్ 0 అన్నటువంటి విషయం. కానీ వీటి కనుగొన్నటువంటి శాస్త్రవేత్తల పేరు ఎలక్ట్రాన్లు జేజే థామ్సన్, ప్రోటాన్లు అయితే గోల్డ్ స్టెయిన్, న్యూట్రాన్లు అయితే జేమ్స్ చాడ్విక్. పదే మనము వీటిని గుర్తు చేసుకున్నట్లయితే తప్పకుండా మన మెమరీ లోపల ఉండి ఎంట్రన్స్ను మనము బ్రహ్మాండంగా రాయడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం గమనిద్దాము. జేజే థామ్సన్ యొక్క పరమాణు నమూనా గురించి చూద్దామండి. మీ అందరూ తెలుసు డియర్ ఫ్రెండ్స్, మీరు బాగా చదువుతున్నటువంటి వాళ్ళే జనరల్గా ఫిజికల్ సైన్స్ లోపల దాన్ని ఎన్నుకొని అంటే స్కూల్ అసిస్టెంట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. వివిధ రకాల నమూనాలు ఉన్నాయండి మన సిలబస్ ప్రకారం కూడా. 9th 10th ఇంటర్మీడియట్లలో ఈ వివిధ నమూనాలు, ఆ నమూనాల లోపల ఉండబడినటువంటి ముఖ్య అంశాల్లో మొదటి నమూనా ఏది అంటే జేజే థామ్సన్ నమూనా. అంటే రుణధ్రువ కిరణాల గురించి తెలియజేసినటువంటి జేజే థామ్సనే ఒక నమూనాను తెలియజేశాడండి. దాన్ని ఇక్కడ చూడండి, క్రీస్తు శకము 1903 లోపల జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి పరమాణు నమూనాను తెలియజేశాడు. అసలు వాట్ ఈజ్ మైన్ బై మోడల్? మోడల్ అంటే ఏంటి, పరమాణు నమూనా అంటే ఏందో ఫస్ట్ మనం గమనించాలండి. నమూనా అంటే ఒక మాటలో చెప్పాలంటే చూడండి, పరమాణువు లోపల ఉండబడినటువంటి వివిధ మూలకణాల యొక్క అమరికను గురించి తెలియచేసేదాన్ని పరమాణు నమూనా లేదా అటామిక్ మోడల్ అంటారండి. ఇందులో అనేక మోడల్స్ రావడం జరిగింది, అనేక నమూనాలు రావడం జరిగింది. ఈ నమూనాలలో మొదటి నమూనా జేజే థామ్సన్ నమూనా. దీన్ని పుచ్చకాయ నమూనా లేదా వాటర్ మిలాన్ నమూనా అని కూడా అంటారండి. దీన్ని 1903 లోపల జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి నమూనాగా దీన్ని ప్రతిపాదించినటువంటి విషయం మీకు తెలిసిందే. దీని ప్రకారము ఒక పరమాణువు అనేది తటస్థమైనటువంటి కణం అండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక పరమాణువు లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల యొక్క ఛార్జ్, ప్రోటాన్ల యొక్క ఛార్జ్ రెండింటికి పరస్పరము వ్యతిరేకము, రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి పరమాణువు తటస్థంగా ఉంటుంది అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. తర్వాత ఇంకొక అంశాన్ని గమనించండి. రుణావేశము కలిగినటువంటి ఎలక్ట్రాన్లు, ధనావేశము కలిగినటువంటి ప్రోటాన్లు సమాన సంఖ్యలో ఉంటాయి అనే విషయాన్ని ఇతడు థామ్సన్ నమూనా ప్రకారం మనకు తెలియచేయటం జరిగినది. తర్వాత జేజే థామ్సన్ తన పరమాణు నమూనాను పుచ్చకాయ నమూనాతో పోల్చాడండి. అంటే వాటర్ మిలాన్ మీ అందరూ తెలుసు, వేసవి కాలానికి మీరు వెళ్ళిపోయి చూసినట్లయితే పుచ్చకాయను ఒకసారి కట్ చేసి చూడండి, మధ్య భాగంలో ఎర్రటి మాస్ అనేది ద్రవ్యరాశి కనపడుతుంటుంది. ఇక దాని లోపల అక్కడక్కడ గింజలు అనేవి పొదగబడి ఉంటాయండి. ఆ గింజలనేమో ఇతని సిద్ధాంతం ప్రకారము ఎలక్ట్రాన్లతో పోల్చడం జరిగింది. ధనావేశం కలిగినటువంటి మాస్ అంతా కూడా రెడ్ మాస్తోనే ఎర్రటి గుజ్జు లాంటి పదార్థంతో పోల్చడం జరిగినది. కాబట్టి దీన్ని పుచ్చకాయ నమూనా అన్న, జేజే థామ్సన్ నమూనా అన్న, నమూనాల్లో మొట్టమొదటి అన్నా కూడా ఇదే మనము గమనించాల్సినటువంటి అంశం ఉన్నది.
పుచ్చపండు గుజ్జులో గమనించండి ఈ పాయింట్. పుచ్చపండు గుజ్జులో విత్తనాలు ఏ విధంగా అమరి ఉంటాయో అదే విధంగా పరమాణువు లోపల కూడా ఎలక్ట్రాన్లన్నీ కూడా మరియు ధనావేశిత పూరిత కేంద్రకము లోపల అక్కడక్కడ పొదగబడి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని ఈ సిద్ధాంతం ద్వారా లేదా ఈ పరమాణు నమూనా ద్వారా మనకు తెలియచేయటం జరిగినది. తర్వాత గమనించండి, ఇక్కడ ఈ వాటర్ మిలాన్ నమూనా తెలిసిన తర్వాత చూడండి, గింజలనేమో ఎలక్ట్రాన్లతో పోల్చాడు. ఇక్కడ ఈ నమూనాలో ఎర్రటి మాసునేమో ధనావేశమైనటువంటి వాటితో పోల్చడం జరిగినది. ఏ పండుతో పోల్చాడంటే వాటర్ మిలాన్తో పోల్చాడు కాబట్టి దీన్నే పుచ్చకాయ నమూనా అని కూడా అంటాము. తర్వాత మేడం క్యూరీ అనే శాస్త్రవేత్త జరిపినటువంటి రేడియోధార్మికత పరిశోధనలు పరమాణు కేంద్రక ప్రతిపాదనకు పునాదులు వేయటం జరిగినదండి. మేడం క్యూరీ మీ అందరికీ తెలుసు. మేడం క్యూరీ వెల్ నోన్ సైంటిస్ట్, ఫేమస్ సైంటిస్ట్. అయితే ఈమె జరిపినటువంటి రేడియోధార్మికత పరిశోధనలు అన్నది పరమాణు కేంద్రక ప్రతిపాదనకు అంటే కేంద్రకం పరమాణు మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని తెలియచేయడానికి ఓ రకంగా పరోక్షంగా మనకు ఈమె యొక్క ప్రతిపాదనలు ఉపయోగపడ్డాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా చూడండి, పరమాణు కేంద్రక పరిశోధన ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ అనే శాస్త్రజ్ఞుడు క్రీస్తు శకము 1911 లోపల ఆల్ఫా కిరణ విక్షేపణ ప్రయోగాన్ని చేశాడండి. ఈ ఆల్ఫా కిరణ విక్షేపణ ప్రయోగం ద్వారా పరమాణు మధ్య భాగం లోపల కేంద్రకం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియచేయటం జరిగినది. డియర్ ఫ్రెండ్స్, మనము జేజే థామ్సన్ నమూనా గురించి లేదా పుచ్చకాయ నమూనా గురించి నమూనాల్లో మొదటి నమూనా గురించి మొదటిగా చూడడం జరిగినది. ఆ నమూనా ప్రకారం ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయో మనం చూడడం జరిగినది. తర్వాత రూథర్ఫర్డ్ నమూనా విషయాన్ని గురించి అంటే నెక్స్ట్ ఆ తర్వాత వచ్చినటువంటి నమూనాను అంటే మొదటి నమూనాను బేస్ చేసుకొని ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త 1911 సంవత్సరం లోపల ఆల్ఫా కిరణ విక్షేపణ ప్రయోగాన్ని చేయడం జరిగినది. ఈ ఆల్ఫా కిరణ విక్షేపణ ప్రయోగం ద్వారా పరమాణు మధ్య భాగం లోపల కేంద్రకము కనుక్కొనడం జరిగినదండి. అదేవిధంగా నెక్స్ట్ను గమనించండి, ఆల్ఫా కిరణ ప్రయోగములో ఇక్కడ ఆల్ఫా కణాలు అంటే ఏంటి? ఆల్ఫా కణాలు గతం లోపల ఎన్నోసార్లు డిఎస్సీలలో అడిగినటువంటి బిట్ అండి. ఇక్కడ హీలియం పరమాణువులో నుంచి 2 ఎలక్ట్రాన్లను కనుక తొలగించగా మిగిలినటువంటి కణాన్ని ఆల్ఫా కణము అంటారండి. He+2 హీలియములో ఒక హీలియం పరమాణువులో చూడండి 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటాయి. దాని చుట్టూ 2 ఎలక్ట్రాన్లు ఉంటాయండి. ఈ 2 ఎలక్ట్రాన్లు పోయిన తర్వాత న్యూక్లియస్ లోపల హీలియం న్యూక్లియస్ లోపల He+2 లోపల ఏముంటాయంటే 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయి. ఆ 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లతో కూడుకున్నటువంటి భాగాన్ని ఆల్ఫా కణము అంటారండి. ఆల్ఫా కణము అనగా డిఎస్సిలో అడగడానికి చక్కటి ప్రశ్న అండి. అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఇక్కడ తయారు చేయొచ్చు, ఆన్సర్ చేయకుండా విధంగా ఉండే. ఇక్కడ కాన్సెప్ట్ మీకు ఏం తెలియాలంటే హీలియం అనే పరమాణువు నుంచి 2 ఎలక్ట్రాన్లు పోతే He+2 అంటారు. ఈ He+2నే హీలియం యొక్క కేంద్రకాలు అంటారు. హీలియం యొక్క కేంద్రకాలని ఆల్ఫా కణము అంటారండి. ఈ ఆల్ఫా కణానికి ధనాభీష్టమైనటువంటి ఛార్జ్ ఉంటుందన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. తర్వాత ఆల్ఫా కణాలు విక్షేపణ ప్రయోగం ద్వారా పరమాణు మధ్య భాగంలో ధనావిష్ట కేంద్రకం ఉంటుందని ప్రతిపాదించడం జరిగిందండి. ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా పరమాణు మధ్య భాగం లోపల కేంద్రకం ఉంటుందన్నటువంటి విషయాన్ని రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త తన యొక్క అంశాల ద్వారా బయటికి తెలియచేయటం జరిగినది. ఆ తర్వాత పరమాణు కేంద్రక వ్యాసార్థము సుమారుగా 10⁻⁻15 మీటర్స్ను కలిగి ఉంటున్నట్టుగా తెలియచేయటం జరిగినది. ఆ తర్వాత మోస్లే అనే శాస్త్రవేత్త చూడండి, మోస్లే అనే శాస్త్రవేత్త జరిపినటువంటి ఎక్స్ కిరణ ప్రయోగ ఫలితంగా ప్రతి మూలకపు పరమాణువులో ప్రోటానుల సంఖ్య మరియు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటాయి అనే విషయాన్ని మోస్లే అనే శాస్త్రవేత్త తెలియచేయటం జరిగినది. గమనించండి, ఇక్కడ మోస్లే అనే శాస్త్రవేత్త పరమాణు సంఖ్యను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త అండి. ఇతని ప్రకారము చూడండి, ప్రతి మూలక పరమాణువులో ప్రోటాన్ల సంఖ్య మరియు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటాయని. ఉదాహరణకు హీలియం తీసుకోండి, హీలియం పరమాణు సంఖ్య 2 అండి. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్లు. ఎన్ని ప్రోటాన్లు ఉంటాయంటే 2 ప్రోటాన్లు ఉంటాయి. 2 ఎలక్ట్రాన్లు 2 ప్రోటాన్లు అంటే సమాన సంఖ్యలో. ఎక్స్ అనే మూలకానికి 100 అనుకుందామండి.
దాని యొక్క పరమాణు సంఖ్య. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే 100 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎన్ని ప్రోటాన్లు ఉంటాయంటే 100 ప్రోటాన్లు ఉంటాయని. అంటే సమాన సంఖ్య లోపల ఉంటున్నాయనే విషయాన్ని ఈ మూస్లీ అనే శాస్త్రవేత్త తెలియచేయటం జరిగినది. అదేవిధంగా పరమాణు సంఖ్యను Z అనే అక్షరంతో చూపిస్తాము. పరమాణు సంఖ్య ఈజ్ ఈక్వల్ట్ ప్రోటానుల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య అండి. ఒక పరమాణువులో తటస్థ పరమాణువులో ఉండబడే ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య. ఉదాహరణకు మొదటి మూలకాన్ని తీసుకొని చూద్దామండి. హైడ్రోజన్ H మీ అందరికీ తెలుసు. ఈ హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1 అండి. దాని లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా 1. దాని లోపల ఉండబడే ప్రోటాన్ల సంఖ్య కూడా 1. కానీ దాని లోపల ఉండబడే న్యూట్రాన్ల సంఖ్య మాత్రం 0 అండి. ఎందుకంటే పరమాణు సంఖ్య 1, తర్వాత ద్రవ్యరాశి సంఖ్య 1. న్యూట్రాన్ల సంఖ్యను మనం తెలుసుకోవాలంటే ద్రవ్యరాశి సంఖ్య నుండి పరమాణు సంఖ్యను తీసివేసినట్లయితే న్యూట్రాన్ల సంఖ్య వస్తుంది. కాబట్టి న్యూట్రాన్ లేని ఏదైనా మూలకం ఉన్నదా అంటే ఇక్కడ ప్రోటియం మాత్రమే 1H1. ఇది గుర్తుంచుకోండి. ఇది గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల అడిగినటువంటి బిట్ అండి. చాలా ముఖ్యమైనటువంటిది ఇది. తర్వాత పరమాణువులోని కణాల యొక్క మొత్తము ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి లేదా పరమాణు భారము అంటారండి. ఇక్కడ ఈ పాయింట్ గమనించండి. పరమాణువు లోపల ఉండబడినటువంటి కణాల యొక్క మొత్తం ద్రవ్యరాశి పరమాణు యొక్క మొత్తం భారంగా మనము లెక్కించవలసినటువంటి అవసరము ఉన్నది. తర్వాత ద్రవ్యరాశి సంఖ్యను పరమాణు సంఖ్యను జడుతో చూపిస్తాము, ద్రవ్యరాశి సంఖ్యను ఏతో చూపిస్తాము. ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్ట్ ప్రోటానులు ప్లస్ న్యూట్రానులు కలిసినట్లయితే ఆ పరమాణువు యొక్క ద్రవ్యరాశి సంఖ్య తెలుస్తుందండి. ఉదాహరణకు హీలియం తీసుకొని చూద్దాం. 2 హీలియం 4లో చూడండి, దాంట్లో 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయి కాబట్టి 2 + 2 4. కాబట్టి హీలియం యొక్క ద్రవ్యరాశి సంఖ్య మనం 4గా రాస్తామండి. ఆ విధంగా ద్రవ్యరాశి సంఖ్య తెలియాలంటే ఆ కేంద్రకంలో ఉండబడినటువంటి ప్రోటానులు మరియు న్యూట్రాన్ల సంఖ్యను కలిపినట్లయితే మనం ద్రవ్యరాశి సంఖ్యను తెలుసుకోవచ్చు. దీన్ని ఏ అనే అక్షరంతోనే చూపిస్తాము. అయితే ఒక పరమాణువు సంఖ్య తెలిస్తే ఎలక్ట్రాన్లు తెలుస్తున్నవి, ప్రోటాన్లు తెలుస్తున్నాయండి. మరి న్యూట్రాన్లు తెలియాలి అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి. న్యూట్రానుల సంఖ్య ఈజ్ ఈక్వల్ట్, గమనించండి డియర్ ఫ్రెండ్స్, న్యూట్రానుల సంఖ్య ఈజ్ ఈక్వల్ట్ ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. అంటే N ఈజ్ ఈక్వల్ టు A - Z. N ఈజ్ ఈక్వల్ టు A - Z. ఎగ్జాంపుల్ హీలియంని తీసుకుందాం. హీలియం 2 4, గమనించండి హీలియం సింబల్ He 2 and 4, ద్రవ్యరాశి సంఖ్య 4, తర్వాత పరమాణు సంఖ్య 2. న్యూట్రాన్లు కావాలంటే ద్రవ్యరాశి సంఖ్య నుంచి పై నంబర్ మైనస్ కింది నెంబర్ చేసినట్లయితే న్యూట్రాన్ల సంఖ్య మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా న్యూట్రాన్ల సంఖ్యను మనం కనుక్కోవచ్చు. తర్వాత మీరు రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనాను గురించి కనుక గమనించినట్లయితే రూథర్ఫర్డ్ పరమాణు నమూనాను గ్రహమండల నమూనా అని కూడా అంటారండి. రూథర్ఫర్డ్ నమూనాకు ఇంకొక పేరు ఏంటంటే గ్రహమండల నమూనా. గ్రహాలతో పోల్చటం జరిగినది. కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్లను గ్రహాలతో పోల్చాడు కాబట్టి దీన్ని గ్రహమండల నమూనా, దీన్నే కేంద్రక నమూనా అని, దీన్నే రూథర్ఫర్డ్ నమూనా అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటుంటారండి. తర్వాత పరమాణువు ఘన పరిమాణంలో చాలా వరకు ఖాళీగా ఉంటుందండి. రూథర్ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారము ఆల్ఫా కిరణ విక్షేపణ ప్రయోగమును చేసినప్పుడు, ఆల్ఫా కణాల యొక్క ప్రయోగం చేసినప్పుడు ఆ పరమాణువు గుండా అనేక ఆల్ఫా కణాలు బయటికి చొచ్చుకొని పోతున్నాయి కాబట్టి చాలా వరకు ఖాళీగా ఉంటుందనే విషయాన్ని రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త తెలియచేయడం జరిగినది. ధనావేశిత పూరిత కణాలు మరియు భారాన్ని కలిగి ఉన్న ఇతర కణాలన్నీ పరమాణువులోని మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉంటాయన్న విషయాన్ని ఈ రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త తెలియచేయడం జరిగినది. చూడండి, ఇక్కడ పరమాణువు ఈ విధంగా ఉన్నట్లుగా భావించినట్లయితే మధ్య భాగంలో కేంద్రకం ఉంటే ఆల్ఫా కణాలు ఈ విధంగా చలిస్తున్నాయి, ఈ విధంగా ప్రయాణం చేస్తున్నట్లయితే చూడండి ఈ ప్రయోగం ద్వారా ఈ ఆల్ఫా కణాలకు ధనావేశం ఉంటుంది కాబట్టి కేంద్రకమునకు ధనావేశం ఉంటుంది కాబట్టి మధ్య భాగంలో ధనావేశం కలిగినటువంటి ఆల్ఫా కణాలకు ధనావేశం కలిగినటువంటి ఈ కేంద్రకానికి మధ్యన వికర్షణ ఏర్పడి ఈ ఆల్ఫా కణాలు ప్రయాణం చేసే దిశ లోపల విచలనం చెందడం జరిగినది. అదేవిధంగా ఆల్ఫా కణాలు ఎక్కువ భాగం పరమాణువు గుండా చొచ్చుకొని పోయాయి కాబట్టి పరమాణువు లోపల ఎక్కువ భాగం ఖాళీ ప్రదేశం ఉంటుందని. ఎగ్జాక్ట్లీ 20,000 కణాలలో ఒక ఆల్ఫా కణం మాత్రమే
చూడండి 20,000 కణాలలో ఒక ఆల్ఫా కణం మాత్రమే కేంద్రకం మధ్య గుండా పోయినప్పుడు ఒక ఆల్ఫా కణం వెనుతిరిగి వచ్చేస్తుంది. అంటే ఆల్ఫా కణానికి ఎగ్జాక్ట్లీ ధనావేశం ఉంటుంది కాబట్టి కేంద్రకానికి కూడా మధ్య భాగంలో ధనావేశం ఉంటుంది కాబట్టి ఈ పరస్పర వికర్షణ వలన 20,000 కణాలలో ఒక కణం మాత్రమే బయటికి వెనుకకు వెనుదిరిగి వస్తుంది. అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే పరమాణు యొక్క భారము మొత్తము కూడా మధ్య భాగంలో స్వల్పమైన ప్రదేశంలో అల్పమైన ప్రదేశం లోపల కేంద్రీకృతమై ఉంటుందని, దాని చుట్టూరా ఖాళీ ప్రదేశం ఉంటుందని, ఎందుకంటే ఎక్కువ కణాలు ఆల్ఫా కణాలు దాని గుండా చొచ్చుకుపోతున్నట్లుగా మనకు తెలియచేయటం జరిగినది. తర్వాత మీరు ఇంకొక అంశాన్ని మీరు గమనించండి. ఈ పరమాణు మధ్య భాగంలో ఉన్నటువంటి దాన్ని కేంద్రకం అనే పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరో తెలుసా? రూథర్ఫర్డ్, ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ అండి. కేంద్రకాన్ని కనుగొన్నది ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్, ఎలక్ట్రాన్లను కనుగొన్నది జేజే థామ్సన్, ప్రోటాన్లను కనుగొన్నది గోల్డ్స్టీన్, న్యూట్రాన్లను కనుగొన్నది జేమ్స్ చాడ్విక్ అండి. మీ కనుగొన్న శాస్త్రవేత్తల మీద అనేక సందర్భాల్లో అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల క్వశ్చన్స్ అడగడం జరిగింది కాబట్టి ఈ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా కేంద్రక పరిమాణము పరమాణువుల పరిమాణము కంటే చాలా తక్కువ ఉంటుందండి. కేంద్రకం యొక్క సైజ్ ఏమో చాలా చిన్నగా ఉంటుంది, పరమాణువు యొక్క సైజ్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది. కేంద్రకము చాలా చిన్నగా, పరమాణువు అనేది చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు విషయము ఈ రూథర్ఫర్డ్ ప్రయోగం ద్వారా మనకు తెలుస్తున్నది. డియర్ ఫ్రెండ్స్, మనము రూథర్ఫర్డ్ నమూనా గురించి చదువుతున్నాము. అందులోపల కొన్ని ముఖ్యాంశాల గురించి చదువుతున్నాము. రూథర్ఫర్డ్ నమూనా ప్రకారం కేంద్రకంని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ అనే విషయం మనకు తెలిసింది. అదేవిధంగా కేంద్రకం యొక్క పరిమాణము లేదా ఘన పరిమాణం కూడా చాలా తక్కువ పరిమాణం లోపల ఉంటుంది పరమాణు సైజుతో పోల్చి ఉన్నట్లయితే అనే విషయం కూడా మనకు తెలిసింది. కేంద్రకం యొక్క పరిమాణము 10⁻⁻15 మీటర్స్ లేదా ఫెర్మీలను కలిగి ఉంటుందండి కేంద్రకం యొక్క పరిమాణము. అదేవిధంగా పరమాణు పరిమాణము అనేది 10⁻⁻8 సెంటీమీటర్స్ లేదా యాంగ్స్ట్రామ్స్ను కలిగి ఉంటుందండి. 10⁻⁻8 సెంటీమీటర్స్ లేదా యాంగ్స్ట్రామ్లలో ఆ విధమైనటువంటి విలువను కలిగి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా పరమాణువులోని ఎలక్ట్రాన్లన్నీ కేంద్రకము చుట్టూ తిరుగుతాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. నెక్స్ట్ గమనించండి. గ్రహమండల నమూనా అన్న, సౌర నమూనా అన్న, రూథర్ఫర్డ్ నమూనా అన్న లేదా కేంద్రక నమూనా అన్న ఒకటే ఆన్సర్గా భావించండి. గ్రహమండల నమూనాలో గ్రహాలు ఏ రకముగానైతే సూర్యుని చుట్టూ నిర్ణీతమైనటువంటి కక్షలలో పరిభ్రమిస్తుంటాయో అదే మాదిరిగా కేంద్రకము చుట్టూ కూడా, అదే మాదిరిగా ఎలక్ట్రాన్లు కూడా కేంద్రకము చుట్టూ నిర్ణీతమైనటువంటి కక్షలలో అత్యధికమైనటువంటి వేగంతోనే గమనించండి, అత్యధికమైనటువంటి వేగంతోనే కేంద్రకములో దాని కేంద్రకం చుట్టూ తిరుగుతాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. ఈ రూథర్ఫర్డ్ నమూనా ప్రకారము కేంద్రకములో ఉన్నటువంటి కణాలను న్యూక్లియానులు అంటారండి. మీకు తెలుసు, ఆ పదాన్ని చూడగానే గుర్తుపట్టుకోవచ్చు. అంటే ద ఫండమెంటల్ పార్టికల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ దట్ ఆర్ కాల్డ్ as సింప్లీ న్యూక్లియాన్స్. కేంద్రకములో ఉండబడినటువంటి కణాలను న్యూక్లియస్ లోపల ఉండబడినటువంటి వాటిని న్యూక్లియానులు అంటారు. అక్కడ మనం కన్ఫ్యూజన్ చెందవలసినటువంటి అవసరమే లేదు. అయితే పరమాణువులు గోళాకారంగా ఉంటాయి. పరమాణువులో చూడండి, పరమాణువులో నెంబర్ 1 గమనించండి, ఎలక్ట్రాన్లకు మరియు కేంద్రకానికి మధ్యన ఒక ఆకర్షణ బలం ఉంటుందండి. పరమాణువులో ఎలక్ట్రాన్లకు మరియు కేంద్రకానికి మధ్యన ఒక ఆకర్షణ బలం ఉంటుంది. దీనివలన ఎలక్ట్రాన్లు కేంద్రకం వైపు లాగబడతాయండి. దాన్ని అభికేంద్ర బలము అంటాము. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ మీరు గమనించండి. కేంద్రకము చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి ఎలక్ట్రాన్లకు అపకేంద్రిత బలము ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఎలక్ట్రాన్లు కేంద్రకానికి దూరంగా విసిరివేయబడకుండా ఒక నిర్ణీతమైనటువంటి కక్ష లోపల తిరుగుతూ ఉంటాయి అనేది మనకు అర్థమవుతున్నది. ఆ తర్వాత ఈ రెండు బలాలు, ఈ థియరీ ప్రకారం చూడండి, ఈ రూథర్ఫర్డ్ నమూనా ప్రకారము ఈ రెండు బలాలు సమానంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి పరమాణువులు స్థిరంగా ఉంటాయండి. చూడండి, అపకేంద్ర బలము అభికేంద్రిత బలాలు అనేవి పరమాణువు లోపల వ్యతిరేకంగా సమానంగా ఉంటాయి. కాబట్టి ఆ పరమాణువులు అనేవి స్థిరంగా ఉంటాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా రూథర్ఫర్డ్ నమూనాలో 2 ముఖ్యమైనటువంటి లోపాలు ఉన్నాయండి. ఆ 2 లోపాలు ఒకసారి గమనించండి. నెంబర్ 1, సాంప్రదాయిక భౌతిక శాస్త్ర నియమాల ప్రకారము తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ నిరంతరము
శక్తిని ఎలక్ట్రాను నిరంతరం శక్తిని కోల్పోతూ ఉంటే అది కేంద్రకంలో పడిపోవాలి, కానీ పరమాణువు నశించాలి, కానీ పరమాణువులు స్థిరంగా ఉంటున్నాయి అన్నటువంటి విషయాన్ని గురించి విశదీకరించలేకపోయినది. కాబట్టి ఇది మనం మొదటి లోపంగా మనం గమనించవచ్చు. అదేవిధంగా రెండవ లోపాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఈ ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోతే పరమాణు వర్ణపటము లోపల అవిచ్ఛిన్నమైనటువంటి పట్టీలు ఏర్పడాలండి, కానీ పరమాణు వర్ణపటం లోపల రేఖలు మాత్రమే ఏర్పడుతున్నాయి, లైన్ స్పెక్ట్రమ్ మాత్రమే ఏర్పడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని గురించి వివరించలేకపోయినది. కాబట్టి ఇవి రూథర్ఫర్డ్ సిద్ధాంతం లోపల లేదా రూథర్ఫర్డ్ నమూనా లోపల ఉండబడినటువంటి రెండు ప్రధానమైనటువంటి లోపాలుగా మనము గమనించవచ్చు. తర్వాత క్వాంటం సిద్ధాంతం గురించి నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 2 లోపల, పరమాణు నిర్మాణం పార్ట్ 2 లోపల మనము చదువుతాము.